దేవుడు మనల్ని పరీక్షించే సమయం మనం మౌనంగా ఉండటం మంచిది. దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరగనివ్వండి. దేవుడు మనల్ని బంధించినట్టుగా ఉందా? కట్టేసినట్టుగా ఉందా? పరిస్థితులు మనల్ని బంధించినట్టుగా ఉన్నాయా? ఏం తోయకుండా, కాలు చేతులు ఆడకుండా కట్టేసినట్టుగా ఉన్నాయా? మీ జీవితంలో అలా అనిపిస్తుందా? నేను బంధించబడిన స్థితి, కట్టబడిన స్థితి, ఏమి చేయలేని పరిస్థితి అన్నట్టుగా ఉందా? దేవునికి అప్పగించుకోండి. దేవునికి అప్పగించుకోండి. ఇస్సాకుకు అర్థమైపోయింది, ఇది దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది, దేవుని ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నా జీవితంలో నా పరిస్థితులు ఇలా అయిపోయాయి, నాకు ఇక ఆశలు లేవు, నాకు ఇక ఆశలు లేవు.